నమస్కారం సార్. నా పేరు బి భారతమ్మ, భర్త పేరు బి బాలయ్య. రాయకోడ మండల్, సింగతం విలేజ్, సంగారెడ్డి జిల్లా సార్. నేను ఇంతవరకు అంగన్వాడీ టీచర్గా పనిచేశాను సార్. పనిచేసి ఇప్పుడు గ్రామాభివృద్ధి చేయాలని నేను కదా సార్. మా సార్ కూడా డీసీపీ చైర్మన్గా 7 సంవత్సరాలు చేశాను సార్. నేను విలేజ్లో దామోదర్ నరసింహ సార్ ఇచ్చిన హామీలని చేస్తానని చేశాను సార్. నేను మీరు గెలిస్తే ఏం పని చేస్తారు ఇక్కడ? మేము గెలుస్తారు విలేజ్లో 24 hours అందుబాటులో ఉంటుంది సార్. వీళ్ళకు ఉండి ఇక్కడ ఏమైనా మెయిన్ రోడ్స్ కానీ, కొద్ది కాలువలు కానీ, నీరు కానీ, పెన్షన్స్ కానీ, ఏమైనా రేషన్స్ కానీ ఏమైనా ఉంటే చేస్తాను సార్. నేను ఇప్పుడు చింతంలో 5 సంవత్సరాల నుంచి రోడ్లు సరిగ్గా లేవు. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని. మా పేరు మహమ్మద్ చాంద్ బాషా. ఎందుకంటే నా గురించి మీ దామోదర్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. మీరు ఉన్నది చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. వాస్తవానికి మీరు గెలిస్తే పనులు చేయగలుగుతారా? ఒకవేళ పనులు చేయలేకపోతే ఎందుకంటే ప్రజలు మీకు ఓటేసి గెలిపించుకుంటున్నారు, ఎందుకు పనులు చేస్తారని. చాలా మంది మాట ఇచ్చి మాట తప్పుతారు. మరి మీరు మాట తప్పితే ఎట్లా? మురికి కాలువలు కానీ, వాటర్ కానీ, మళ్ళీ పెన్షన్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇంకేమైనా ఉంటే నేను చేస్తాను సార్. ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి చేస్తాను. ఇప్పుడు ఒకటి హాస్పిటల్ దామోదర్ నరసింహ సార్ మాకు ఇచ్చింది సార్. ఇంకా కూడా మన విలేజ్కి నేను కాలేజ్ కానీ, హాస్టల్స్ కానీ చేసుకుని మన దామోదర్ నరసింహతో చేస్తాను హామీస్తున్నాను సార్. మీకు దామోదర్ సారు కొన్ని పనులు మాట ఇచ్చి మాట తప్పిండు కదమ్మా? తప్పిండు. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి. నేనే దామోదర్ సార్ వ్యతిరేకంగా వార్తలు పెట్టినా, నేనే పెట్టాను. మీడియా వాళ్ళకు మర్యాద ఇవ్వకపోతే ఏం చేస్తారు తెలుసు కదా? మీడియా వాళ్ళతోటే పైకి వస్తారు. మరి మీడియా వాళ్ళ మీద కూడా రౌడీ ఏం చేస్తారు కదా? ఒకసారి లగాన్ చెప్పండి. మీ పేరు, విలేజ్ పేరు, మండల్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు ఏందమ్మా? మీదే గుర్తు? చెప్పండి, ఏ గుర్తు మీది? అది వార్డ్ నెంబరా? వార్డ్ నెంబర్. మీరు ఏం చెప్పదలుచుకుంటారు చెప్పండి. మీరు కూడా కంటిన్యూ చేయండి, చెప్పండి. సింగితం గ్రామంలో 2 సంవత్సరాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మన ప్రజాప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోటి దామోదర్ రాజనరసింహ మనకు హామీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధిలో ముందడుగు వేసుకుంటూ ప్రజాసేవకే అంకితం చేసుకుంటూ పబ్లిక్ను ఎంతో మెప్పించి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాడు. మన అభివృద్ధి అంటే దామన్న అంటే అభివృద్ధి ముందుకు నడుస్తుంది. కాబట్టి మన గ్రామానికి ఇప్పటికీ 2 కోట్లన్నర 3 కోట్ల వరకు పనులు వచ్చినాయి. ఇప్పటి వరకు హాస్పిటలే 2,60,00,000 వచ్చింది. ఇక ముందు కూడా గ్రంథాలయం రాబోతుంది. మరియు ఇంకా ఏది ఉన్నా మేము కూడా అడిగినాం, కాలేజీలో అడిగినాం, ఏదో అడిగినాము. సార్ దయతో ఇస్తే మంచిది, లేకుంటే సంతోషం అట్లయినా. కానీ ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం, స్కూల్ డెవలప్మెంట్ అనేది ప్రతి 10 సంవత్సరాల నుంచి ఒక్క కార్యక్రమం జరగలేదు. మా ప్రభుత్వం వచ్చి నుంచి 2 సంవత్సరాల్లో స్కూల్ 30 లక్షలతో స్కూల్ డెవలప్మెంట్ జరిగింది. అందులో ఫర్నిచర్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ ఇప్పుడు కంప్లీట్గా అవుతుంది. వచ్చే నెలలో స్టార్ట్ కూడా కాబోతుంది. అతి త్వరలో గ్రంథాలయం కూడా బడ్జెట్ వచ్చినప్పుడు శాంక్షన్ చేయబోతుంది. కాబట్టి ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరుతూ ఈ బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. మీ పేరు? ప్రభాకర్, రాయకోడ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ విలేజ్ అట్లా గ్రామ వాస్తవ్యం. ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బేగరి భారతమ్మ గారు చాలా చురుకైనటువంటి అభ్యర్థి. అంతేకాకుండా కాంగ్రెస్ నుండి దామోదర రాజనరసింహ గారు బలపరిచినటువంటి అభ్యర్థి. ఒకవేళ భారతమ్మ గారు గెలిస్తే
మన కాంగ్రెస్ పార్టీ తరఫున సింతం గ్రామానికి మండలంలోనే అత్యధిక నిధులు తీసుకురావడం జరుగుతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భారతమ్మ గారికి భారీ మెజార్టీతో ఓటేసి గుర్తుమది బ్యాటు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా సింతం గ్రామ ప్రజలు విన్నవిస్తున్నారు. థ్యాంక్ యూ. అవకాశం ఇవ్వమంటున్నారు. అవకాశం ఇస్తే గెలిస్తే పని చేస్తారు. ఒకవేళ గెలవకున్నా కానీ ప్రజల మధ్యలో ఉంటాం. ప్రజల